దానికి సంబంధించి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెర్రరిస్ట్ హైడౌట్స్ కానీ అక్కడ డిస్ట్రక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద ఇండియా టార్గెట్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతే, అంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్, క్రాస్ బార్డర్ టెర్రరిజంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాతే ఆ హైడౌట్స్ని అటాక్ చేసినట్టు కూడా నిన్న మీడియా బ్రీఫింగ్లో మిలిటరీ ఆఫీసర్స్ చెప్పారనమాట. మనందరూ తెలుసు, గత మాసం అంటే ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గామ్లో 26 మందిని పాయింట్ బ్లాంక్లో, అంటే వాళ్ళ భార్యలు వాళ్ళ పార్ట్నర్స్ ఎదుర్కొన్నప్పుడు అతి భయంకరంగా అతి కిరాతకంగా టెర్రరిస్టులు చంపేశారని, దాన్ని ఖచ్చితంగా మనం చూస్తూ ఊరికేవలేమన్నమాట. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో, క్రాస్ బార్డర్ టెర్రరిజం క్యాంపులు ఎవరైతే నడుపుతున్నారో, భారతదేశం ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తా ఉంది. పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు జరిగిందో, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద మొదటగా నాన్ మిలిటరీ రెస్పాన్స్ చాలా చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని హాల్ట్ చేసింది. వాళ్ళ డిప్లొమాట్స్ని కొంతమంది పర్సోనా నాన్ గ్రేటా అని డిక్లేర్ చేసింది. అంతేకాదు, పాకిస్తాన్కి మన ఎయిర్ స్పేస్ కూడా మనం ఆపేసాం. ఇలా రకరకాలు చేసాం. ఇష్యూ ఎస్కలేట్ చేస్తూ యూఎన్లో కూడా క్లోజ్ డోర్ మీటింగ్లో పాకిస్తాన్దే తప్పని చెప్పి చాలామందికి అక్కడ అర్థమైంది. ఇంటర్నేషనల్గా డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా తీసుకున్నాం. ఇండియా చాలా చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా 22వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 15 రోజుల పాటు పాకిస్తాన్కి ఎలా నాన్ మిలిటరీగా రెస్పాండ్ అవ్వాలి ఇండియా రెస్పాండ్ అయింది. ఇప్పుడు మిలిటరీ రెస్పాన్స్ కూడా చూపించింది అనమాట. కేవలం టెర్రర్ క్యాంప్స్ మీదే ఇండియా అటాక్ చేస్తుంది. కాబట్టి ఇండియా ఎక్కడైతే సర్జికల్గా ప్రిసైజ్గా చేయగలదో వాటిని మాత్రమే, ఆ హైడౌట్స్ మాత్రమే ఇండియా కంప్లీట్గా వాటిని తుడిచేసింది. కానీ ఇండియా సివిలియన్స్ని కానీ మిలిటరీని కానీ టచ్ చేయలేదు.